జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ఇది సాటర్డే వ్లాగ్. ఈ వ్లాగ్లో మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్తాము అండ్ ఈవినింగ్ స్నాక్స్లో హెల్దీ రెసిపీని అయితే చేశాను. ఇదిగోండి అయితే నాతో పాటు మా హిమాన్స్ కూడా లేచిపోయాడు. వాడికైతే స్కూల్ లేదు అంటే ఎర్లీగానే లేచిపోతాడు. వాడికి తెలియదు స్కూల్ లేదని, బట్ ఆటోమేటిక్గా వాడికి మెలుగు వచ్చేది స్కూల్ సెలవు ఉన్న రోజు. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు, నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది. ఇదిగోండి ఇంకా మేము టెంపుల్కి వెళ్ళే ముందే నేను మా హిమాన్స్ కోసం అయితే అంబలు చేసేసిన. టెంపుల్ నుండి రాగానే వాడికి తినిపించేయచ్చు అనేసి, అంటే పిల్లల్ని ఆకలితో ఉంచకూడదు కదా, మరి టెంపుల్కి వెళ్ళే ముందే తినిపించేద్దామంటే వాడు తిన్ను అనేసాడు. సో వాడు వచ్చాక పొని తింటాడులే, రాగానే వాడికి వెయిటింగ్లా ఉంచకూడదు కదా అనేసి వాడు ఇంకా వెళ్ళే ముందే అంబలిని అయితే చేసేసాము. ఇంకా మేము టెంపుల్ నుండి అయితే వచ్చేసాము. ఇంకా రావగానే వాడికైతే అంబలిని పెట్టేస్తున్నాను. బెల్లము నెయ్యి వేసి అంబలి అయితే చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్లో. వాడికి అందులో అంబల్లో కొంచెం డ్రై ఫ్రూట్స్, కొన్ని ప్రోటీన్ పౌడర్ని అయితే యాడ్ చేశాను. ఇంకా మేమైతే ఫ్రూట్స్ తినేసాము. ఏదైనా నాకు ఒక స్వీట్ తినాలనిపించింది అనేసి ఇక్కడ సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను. సగ్గుబియ్యం కదా, కొంచెం బాడీ కూల్ అవుతుంది, హీట్ చేసినట్టు ఉన్నది అనేసి కూడా సగ్గుబియ్యం పాయసం అయితే చేశానండి. మా ఇంట్లో అయితే ఎక్కువ స్వీట్ తినరు. సో నేను అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా తింటాను. తింటే నేను ఒక్కదాన్నే తినాలి. సో నేనైతే చేయను. మా హిమాన్స్ కూడా తినడానికి ఇష్టపడ్డా, వాడికి ఏం తెలుసో కానీ. ఇక్కడైతే సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. అదే వాడికి ఇచ్చాను, తిను టేస్ట్ చేయమన్నా సరే నేను తిననంటే తిన్ను అనేసాడు. వాడైతే గులాబ్ జామ్ అయితే తింటాడండి. అదేంటో వాడికి అది నచ్చేసింది. అది కూడా స్వీట్, ఇది కూడా గులాబ్ జామ్ లాగా ఉంది, తిను అన్నా సరే నాకు వద్దు, నాకు ఈ చైర్ కావాలి, ఇది నచ్చింది మమ్మీ, నేను రెడీ చేసుకున్నా, బాగుందా అంటున్నాడు. ఓకే సూపరే అనేసి అనుకున్నాము, నవ్వుతున్నాము అదేని. ఇంకా మా హిమాన్ష్కి ఏమంటే నేను మార్నింగ్ జ్యూస్ అయితే చేస్తాను కదండి, ఆ జ్యూస్లోకి అయితే నేను గ్రేప్స్ని యూజ్ చేస్తాను స్వీట్కి బదులు, అదే పంచదారకి బదులుగా. సో ఇదైతే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అనేసి నేను ఎప్పుడైతే బాక్సుల్లోనే తీసుకుంటా, ఈసారి ఏమంటే కవర్తో తీసుకున్నా, ఎందుకు బాక్స్ దండగా ఎక్కువగానే ఉన్నాయి కదా అనేసి ఇంకా ఆ కవర్ల నుండి బాక్స్లో అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. నాకు ఈజీగా తీయడానికి ఉంటుంది కదా అనేసి సేమ్ రెండు ఒకే క్వాంటిటీ అండి. 500 గ్రామ్స్ 500 గ్రామ్స్, అదేమంటే 150 అలా ఉంటే, ఇదేమంటే 130 120 అలా ఎంత మేబీ అలా ఉంది. ఇంకా లంచ్లోకి అయితే మేము ఇదిగంటే సాంబార్ అయితే చేసుకున్నాను. అప్పడాలతో ఈ సాంబార్ని తినేయచ్చు అనేసి. ఇంకా మా హిమాంశు మేము హస్బెండ్ అయితే లంచ్ అయితే కానిచ్చేసాము. లంచ్ అయిపోయాక వాడి కోసం ఏమంటే నేను మార్నింగ్ జ్యూస్ చేయలే కదా, అలా అనేసి 2-2:30 ఆ టైంలో అయితే వాడికైతే జ్యూస్ చేస్తున్నాను. ఇలా అంటే ఇంకా మిక్సీ జార్లో వేసి చేయలేదు, డైరెక్ట్గా ఇలా దానిమ్మని ఇలా పల్ప్ తీసానండి. తీసైతే వాడికైతే జ్యూస్లో పాపిస్తున్నా. డైరెక్ట్గా ఫ్రూట్ తిన్నట్టే ఉంటుంది కదా, అండ్ బాగుంది కూడా. వాడు తాగాడు, చిన్న గ్లాసుడే వచ్చింది. మా హిమాన్ష్కి అయితే జ్యూస్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఇదిగోండి ఇంకా పాలకూరతో ఏదైనా కొత్తగా వాడికి హెల్తీగా ఏదైనా స్నాక్స్ చేద్దామా అనేసి పాలకూరతో అయితే స్నాక్స్ చేస్తున్నానండి. పాలకూర మంచిగా తురిమేసి మంచిగా వాష్ చేసాక ఇందులో పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నేను స్పైసీ అయితే తగ్గించానండి. మా హిమాన్షు తినలేడనేసి స్పైసీ ఇంకా ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం శనగపిండి వేసి ఇంకా ఇదిగోంటే గారెలాగా అయితే నేను చుట్టుకొని వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎంతో కొంత హెల్తీగా తిన్నట్టు ఉంటుంది కదా. ఈరోజైతే వాడికి ఏం పెట్టలేదేమో అన్న కొంచెం లోటు అయితే నాకు తీరిపోద్ది హెల్తీగా పెడితే. అదే వాడికి అన్హెల్తీగా పెట్టాను అనుకోండి, నేను ఆ రోజు పొరపాటు చేసుకుంటాను, ఈ మనిషికి ఈరోజు అన్హెల్తీ ఫుడ్ పెట్టేసానా, ఏదైనా హెల్తీగా పెట్టాలి అనే ఆలోచన అయితే నాకు వచ్చేస్తుంది. ఇంకా మేమైతే స్నాక్స్ తినేసాక ఈవినింగ్ అయితే వాడికి పార్క్కి తీసుకొని వెళ్ళామండి. ఇక్కడైతే వాడైతే ఆడుకుంటున్నాడు, చాలా బాగా ఆడుకున్నాడు. ఈ పార్క్లో చిన్న ఇన్సిడెంట్ కూడా అయ్యింది. అది చెప్పాలంటే మనసు అయితే కొంచెం బాధగా అనిపిస్తుందండి నాకు, అయ్యో అనిపించేస్తుంది కొంచెం.
ఇంకా పార్క్ నుండి రిటర్న్ వస్తున్న టైంలో అయితే ఇక్కడ వాడికి ఏమంటే కటింగ్ చేపిస్తున్నాము. ఎప్పుడు అల్లరి చేస్తాడు, ఈసారి ఏంటో అల్లరి చేయకుండా అలా బుద్ధిగా ఉన్నాడు. అదే చెప్తున్నాను, హిమాంష్ నీకు ఎంత హెయిర్ వచ్చేసిందో, క్లిప్ పెట్టేంత హెయిర్ వచ్చేసింది చూడనా అంటున్నా. ఇంకా వాడైతే మంచిగా కటింగ్ అయితే చేయించుకున్నాడు. మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు వాడికి ఒక ఐస్ క్రీమ్ అయితే కొనేసాము. వాడికి ముందు హెయిర్ బాగుంది, ఇప్పుడు బాగుందా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే.